హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. ఎవరైతే తక్కువ బడ్జెట్లో హౌసెస్ చూస్తున్నారో వాళ్ళకి ఈరోజు అతి తక్కువ రేట్కి, అంటే మార్కెట్ కంటే తక్కువ రేట్కి మీ ముందుకు రెండు హౌసెస్ తీసుకొచ్చాను. ఈ హౌస్ రెండు కూడా మనకి పసుమాములలో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇక్కడ మార్కెట్ రేటు 100 గజాల ఇల్లు 55 లక్షలు ఉంది. కానీ బిల్డర్కి అర్జెంట్ ఉండి కేవలం 49 లక్షలకి ఇస్తున్నారనమాట. ఈ 49 లక్షలు అనేది ఫైనల్ ప్రైజు, నెగోషియబుల్ ఉండదు. ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్కి కాల్ చేయండి. మా నుంచి మీకు ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, మాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హౌసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మంచి ఇల్లులు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు డెవలప్ అవుతున్న ఏరియా. ఒక 1 ఇయర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. చాలా మంచి లొకేషను అండ్ మనకి వాకబుల్ డిస్టెన్స్. మనకి ఏదైతే పశ్చిమంలో మెయిన్ రోడ్ బస్ స్టాప్ ఉందో ఆ బస్ స్టాప్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఇల్లులు ఉంటుందన్నమాట. ఈ ఇల్లు వచ్చేసి మనకి ఆల్రెడీ మీకు చెప్పాను, పశ్చిమంలో విలేజ్లోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉంటుంది. మనకి ఇటు విజయవాడ హైవే నుంచి 3 కిలోమీటర్లు, ఇటు ఓఆర్ఆర్ నుంచి కూడా మనకు 3 కిలోమీటర్లు, అంటే మంచి ప్రైమ్ లొకేషన్ ఉందన్నమాట. ఇది ముందు కూడా మనకు ఒక చిన్న ఇల్లు కూడా కడుతున్నారన్నమాట. చాలా మంచి ప్రైమ్ లొకేషన్. ఒకసారి లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాము. అంతకంటే ముందు దీని ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్డు. ఇల్లు చాలా బాగా కట్టడం జరిగింది. నార్మల్ బిల్డర్స్లా కాకుండా శ్రద్ధ తీసుకొని మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి ఇల్లు కట్టడం జరిగింది. సో లోపలికి వెళ్ళి మిగతా వివరాలు మాట్లాడుకుందాం. ఇల్లు వచ్చేసి మనకి మొత్తం 900 స్క్వేర్ ఫీట్లో చాలా బాగా కట్టడం జరిగింది. 25 ఫీట్ వైడ్ రోడ్ చూసారు కదా. ఎలివేషన్ చూడండి, కలర్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్, ర్యాంప్ కూడా రోడ్ నుంచి చాలా హైట్ లేపడం జరిగింది. మనం బయట చూసుకుంటే పూలు పెట్టుకోవడానికి కూడా సపరేట్గా మనకు కట్టి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పార్కింగ్లో ఫ్లోరింగ్ చూసుకోండి, మంచి గ్రానైట్ అయితే వాడడం జరిగింది. బ్లాక్ అండ్ వైట్ పట్టీలతో చాలా బాగుందన్నమాట. అండ్ ఫ్రెండ్స్, గేట్ క్వాలిటీ కూడా చూసుకోండి, చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. ముట్టుకుంటే అర్థమైపోతుంది గేట్ క్వాలిటీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. సో చాలా మంచి కన్స్ట్రక్షన్ చేస్తారు ఈ బిల్డర్. నాకు ఎప్పటి నుంచో పరిచయం బిల్డరు. ఇక్కడ కార్ అయితే పట్టదు, 100% అది. చిన్న ఒక 2 బైకులు అయితే పట్టే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా చూసుకోండి ఎంత మంచి డిజైన్స్, గ్రానైట్ మెట్ల మీద కూడా శ్రద్ధ చాలా మంచి చూపించారన్నమాట. మంచి స్టీల్ రైలింగ్ ఉంది. మనకి మెట్ల కింద చాలా స్పేస్ ఉంది. ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా, లేకపోతే వాషింగ్ మెషిన్ పెట్టుకునే విధంగా, సెట్ బ్యాక్స్ కూడా ఇల్లు చుట్టూ తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లర్ కూడా మంచి టైల్స్తో చాలా బాగా డెకరేట్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ చూసుకోండి, పార్కింగ్లో మనకి ఎంత మంచి టైల్స్ ఇస్తారు, పార్కింగ్కి మంచి అందాన్ని ఇచ్చాయి. పైన ఫాల్ సీలింగ్ కూడా సింపుల్గా మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఫాల్ సీలింగ్ లైట్స్తో చాలా బాగుందనమాట. ఫ్రెండ్స్ చూసుకోండి, మనకి బిల్డర్ మంచి ప్లానింగ్తో, అంటే మనకి సెట్ బ్యాక్స్ ఎంత కావాలంత వదిలి రూమ్స్ అయితే చాలా బాగా కట్టడం జరిగింది. ఇలా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ప్లానింగ్ ఉండాలి, మంచి అనుభవం ఉండాలి. అలాంటి అనుభవం, మంచి ప్లానింగ్ ఉన్న బిల్డర్ ఇతను. సో లోపలికి వెళ్ళి చూద్దాం. అంతకన్నా ముందు చూసుకోండి, మనకి ఇండియన్ టేక్తో చౌకొట్లు కానీ, డోర్ కానీ, ఒకసారి ఫినిషింగ్ చూసుకోండి ఎంత బాగుందో. అండ్ హార్డ్వేర్ చూసుకోండి ఎంత మందంగా ఉందో చూసుకోండి. సో చిన్న చిన్న విషయాలు చూసి చెప్పొచ్చు బిల్డర్ ఎలాంటోడు, ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి. ఫ్రెండ్స్, ఒకసారి హాల్ కూడా చూసుకోండి ఎంత మంచి ప్లానింగ్ ఉందో. 100 గజాల ఇల్లు 900 స్క్వేర్ ఫీట్లో 20x45 సైజ్తో ఎంత మంచి కట్టర్ చూసుకోండి. హాల్ అయితే ఎక్సలెంట్ ఉంది. మనకి మంచి మార్బుల్స్తోని, మంచి పట్టీల డిజైన్తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. పైన ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఎంత శ్రద్ధగా చేసేది చూసుకోండి. ఫాల్ సీలింగ్ కానీ, ఇక్కడ కూడా మనకి ఏదైనా వస్తువులు పెట్టుకునే విధంగా సెల్ఫులు కానీ. యాక్చువల్గా ఏ బిల్డర్ అయినా జూమర్ లైట్ ఇవ్వరు, కానీ తిను జూమర్ లైట్ ఇస్తున్నారనమాట. సో జూమర్ లైట్ ఎంత క్వాలిటీ ఉంది చూసుకోండి. రూమ్కే, అంటే హాల్కే మంచి అట్రాక్టివ్నెస్ తీసుకొచ్చిందనమాట. ఫ్రెండ్స్, కిటికీ కూడా చూసుకోండి, చాలా పెద్ద కిటికీ ఇచ్చారు కిటికీ. మన దీనికి కూడా యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. మనకి జాలి కూడా ఇవ్వడం జరిగింది, దోమలు రాకుండా. స్విచ్చెస్ చూసుకున్నా కానీ, ప్రతి మెటీరియల్, ఏ క్వాలిటీ మెటీరియల్ చూసుకున్నా కానీ చాలా బాగుందన్నమాట. ఫ్రెండ్స్, టీవీ పాయింట్, ఒక చిన్న టీవీ పట్టే విధంగా అయితే టీవీ పాయింట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇటు పక్కన వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూము, అటు వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎక్సలెంట్ ఉంది. మీరు వీడియో లాస్ట్ వరకు చూపిస్తే చూడండి, మీకు అన్ని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూంలో మనకి ఇండియన్ కల్చర్ ఇచ్చారు. పైన వరకు మంచి టైల్స్ వేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూసుకోండి మంచి క్వాలిటీ వాష్ బేసిన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా వాటర్ పడితే గోడ ఖరాబ్ కాకుండా ఇక్కడ కూడా టైల్స్ వేయడం జరిగింది. సో కన్స్ట్రక్షన్ అయితే చాలా శ్రద్ధగా చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, కిచెన్ కూడా చూసుకోండి, మంచి ప్లానింగ్తో చాలా బాగా కట్టడం జరిగింది. ఒక 2 వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా. మనకి ప్లాట్ఫామ్ కూడా చూసుకోండి, మంచి గ్రానైట్తో చాలా మంచి ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్,
ఇంత చిన్న ఇంట్లో కూడా మనకి మంచి పూజ గది ఎక్కడ మిస్ కాకుండా మన మధ్యతరగతి ఫ్యామిలీకి సరిపోయే విధంగా మంచి పూజ గది ఇవ్వడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయితే లేదు కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే చాలా బాగుంది అనమాట. డిజైన్ లేదు, ఫాల్ సీలింగ్ ఉంది. మనకి వాస్తు ప్రకారం లో రూఫ్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా మంచి కబోర్డ్స్ వేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది ఇంటికి ఫ్రెండ్స్. దీనికి ఆపోజిట్లో మనకి చెప్పాను కదా మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము ఫ్రెండ్స్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి. ఈజీగా 6x6 మంచం అయితే పట్టదు కానీ ఒక 4x4 మంచం అయితే పడుతుంది. ఒక చిన్న మంచం పడుతుంది. ఒక 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. ఇంట్లో కూడా చూసుకోండి ఫాల్ సీలింగ్ ఎంత బాగుందో. సింపుల్ డిజైన్స్తోని మంచి అట్రాక్టివ్ కలర్స్ చాలా ఇవ్వడం జరిగింది. ప్రతి రూమ్లో ఒక వాల్ అయితే హైలైట్ చేయడం జరిగింది. కబోర్డ్స్ వేసుకుంటే పిల్లలు సరిపోయే విధంగా బట్టలు పెట్టుకునే విధంగా ఏదన్నా బుక్స్ పెట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇందులో కూడా యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఫ్రెండ్స్. డోర్ క్వాలిటీ కూడా చూసుకోండి. ఇక్కడ కూడా డోర్ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. హార్డ్వేర్ విషయంలో కానీ డోర్స్ విషయంలో కానీ చాలా బాగుందన్నమాట ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫుల్ వాటర్ చూసుకోండి. ఇది వచ్చేసి బోర్ పాయింట్. వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫుల్ వాటర్ పడ్డాయి. ఇది వచ్చేసి మనకి 2000 లీటర్ కెపాసిటీ సంప్ ఇవ్వడం జరిగింది. సో వాటర్కి అయితే మనం ఫ్యూచర్లో G+1 పర్మిషన్ ఉంది దీనికి. పైన ఇంకో ఫ్లోర్ వేసుకున్న వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాష్ ఏరియా కూడా చూసుకోండి ఎంత బాగుందో. వెనక కూడా మనకి మంచి గ్రానైట్తో చాలా బాగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇంత మంచి మాస్టర్ బెడ్రూమ్ 100 స్క్వేర్ యార్డ్స్లో చూడలేదు. సో 6x6 మంచం ఈజీగా పట్టినా కూడా ఇట్లా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. మంచి మార్బుల్స్తోని చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి. మంచి దిల్ షేప్స్తోని అట్రాక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బీర్వా స్పేస్ కూడా ఒక చిన్న బీర్వా పట్టే విధంగా చాలా బాగుంది. సో సెల్ఫ్లు కూడా చాలా బాగా ఇచ్చారు. కబోర్డ్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇందులో కూడా ఒక వాల్ అయితే మనకి మంచి కలర్తో హైలైట్ చేయడం జరిగింది. సో రూమ్ అయితే చాలా బాగుంది. చాలా డీసెంట్గా ప్రశాంతంగా ఉందన్నమాట ఫ్రెండ్స్. వచ్చేసి మనకి అన్ని రూమ్స్లో ఇక్కడ కూడా యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ మనకు వెస్ట్రన్ కల్చర్ ఇవ్వబోతున్నారు. పైన వరకు టైల్స్ వేసారనమాట. మనకు వెంటిలేటర్ కూడా ఉంది పైన. సో ఇల్లు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా రండి, చూడండి, మొత్తం చుట్టుపక్కల కనుక్కోండి ప్రైస్ గురించి. ఒకసారి మీకు పైకి వెళ్ళి చూపిస్తాను, చుట్టుపక్కల మొత్తం చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఎక్కువ లొకాలిటీ అనేది. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. మనం మెట్ల మీద నుంచి పైకి వెళ్తున్నాము. మనకి ఎలివేషన్లో కూడా మంచి గ్లాస్ ఫ్రేమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి మంచి గ్లాస్ ఫ్రేమ్ ఇవ్వడం జరిగింది అనమాట. మంచి హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది. హెడ్ రూమ్ వల్ల మీరు చూసారు కదా ఎలివేషన్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఫ్లోరింగ్లో కూడా నార్మల్గా సిమెంటేషన్ నార్మల్గా సాఫ్ చేస్తారు. వీళ్ళు చూసుకోండి, ఈ బిల్డర్ చూసుకోండి ఎంత మంచి డిజైన్స్తో రేపు పొద్దున పిల్లలు ఆడుకున్నా కానీ లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసుకున్నా కానీ చూడడానికి మంచి లుక్ వస్తుందన్నమాట. ఎవ్వరు కూడా ఇలా చేసివ్వరు. అండ్ ఎండలకు కూడా మనకి కింద చల్లదనం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ కూడా పెట్టిస్తారు. ఒక్కసారి చూసుకోండి. మళ్ళీ మీకు మూడోసారి చెప్తున్నాను. మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇండ్లు ఉన్నాయి మనకి. ఒక 1 ఇయర్లో మొత్తం మన ఇల్లు చుట్టూ మొత్తం ఇల్లులు అయిపోతే మళ్ళీ మనకి ఈ రేట్కి అయితే దొరకవు. దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా అంత లోన్ వస్తుంది. ఆల్రెడీ మీకు ప్రైస్ చెప్పాను 49 lakhs. ఇది ఫైనల్ ప్రైస్, నెగోషియబుల్ ఉండదు. ఫైనల్ ప్రైస్ మీరు మార్కెట్లో కనుక్కున్న తర్వాత బిల్డర్ దగ్గర రండి. అండ్ ఇంకోటి లీగల్ విషయం, చాలామంది లీగల్ విషయంలో కరెక్ట్ ఉందో డౌట్ వస్తుంది. అలాంటి డౌట్స్ ఏం లేవు. మీరు రండి, ఇల్లు నచ్చితే మీకు మొత్తం డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎవరికైనా చూపించుకున్న తర్వాత మీరు ఇల్లు డబ్బులు కట్టచ్చు. అందులో 100% గ్యారంటీ నాది. ఏ డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, బిల్డర్కి కాల్ చేయండి. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ మీకు ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రంజిత్ కుమార్.